హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పాస్ట్ పేపర్ పండిత్. ఈరోజు మనం సైకాలజీ బిట్స్ పేపర్ 4 చూద్దామండి. ప్రీవియస్ ఇయర్వి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వారిలో పిల్లల పెంపక శైలులను గూర్చి పరిశోధనలు చేసిన వారు? ఆప్షన్ 1 గాల్టన్ మరియు గోడ్డార్డ్. ఆప్షన్ 2 హాథవే మరియు మెకిన్లీ. ఆప్షన్ 3 బ్రూనర్ మరియు టెర్మన్. ఆప్షన్ 4 బామ్రిడ్ మరియు బ్లాక్. మీ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బామరిన్ మరియు బ్లాక్. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావంను అంచనా వేయదలిచాడు. అతని కంప్యూటర్లో వైరస్ రావడం వలన ప్రయోగం వైఫల్యం చెందినది. ఇందులో పరతంత్ర చరం. ఆప్షన్ 1 ఉపాధ్యాయుడు. ఆప్షన్ 2 కంప్యూటర్ వైరస్. ఆప్షన్ 3 కంప్యూటర్ ఆధారిత అభ్యసన. ఆప్షన్ 4 విద్యార్థి సాధన. ఆప్షన్ 4 రైట్ అండి, విద్యార్థి సాధన. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లల్లో స్వీయ భావన, ఆత్మభావన ప్రారంభమయ్యే దశ? ఆప్షన్ 1 శైశవ దశ. ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ. ఆప్షన్ 4 కౌమార దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం శిక్షణ తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనబడుతుంది. ఆప్షన్ 1 పూర్వ సంప్రదాయ స్థాయి 1వ దశ. ఆప్షన్ 2 పూర్వ సంప్రదాయ స్థాయి 2వ దశ. ఆప్షన్ 3 సంప్రదాయ స్థాయి 3వ దశ. ఆప్షన్ 4 ఉత్తర సంప్రదాయ స్థాయి 5వ దశ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, పూర్వ సంప్రదాయ స్థాయి 1వ దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం సుమారు 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి? ఆప్షన్ 1 ఉత్పాదకత స్తబ్దత. ఆప్షన్ 2 సమైక్యత నిరాశ. ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం. ఆప్షన్ 4 శ్రమశీలత న్యూన్యత. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, శ్రమశీలత న్యూనత. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో శాబ్దిక పరీక్ష? ఆప్షన్ 1 డ్రా ఏ పర్సన్ టెస్ట్. ఆప్షన్ 2 రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్. ఆప్షన్ 3 ఆర్మీ బీటా పరీక్ష. ఆప్షన్ 4 బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు? ఆప్షన్ 1 థర్స్టన్. ఆప్షన్ 2 గట్మన్. ఆప్షన్ 3 లైకట్. ఆప్షన్ 4 బోగార్డస్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గట్మన్. నెక్స్ట్ క్వశ్చన్, రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు, కానీ అతని తండ్రి నిరాకరించాడు. దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షక తంత్రం? ఆప్షన్ 1 హేతుకీకరణ. ఆప్షన్ 2 దమనం. ఆప్షన్ 3 ప్రతిగమనం. ఆప్షన్ 4 పరిహారం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పరిహారం. నెక్స్ట్ క్వశ్చన్, బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు, అలాగని పాఠశాలకు వెళ్ళినందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో బేగం సంఘర్షణ? ఆప్షన్ 1 ఉపగమ ఉపగమ. ఆప్షన్ 2 పరిహార పరిహార. ఆప్షన్ 3 ఉపగమ పరిహార. ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్, పరిహార పరిహార. నెక్స్ట్ క్వశ్చన్, చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు? ఆప్షన్ 1 స్టీవెన్ కోరే. ఆప్షన్ 2 విలియమ్సన్. ఆప్షన్ 3 స్టీఫెన్ హాక్. ఆప్షన్ 4 కెమ్మిస్. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 స్టీఫెన్ కోరే. నెక్స్ట్ క్వశ్చన్, అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు? ఆప్షన్ 1 కింబాల్ యంగ్, ఆప్షన్ 2 హర్లాక్, ఆప్షన్ 3 రోజర్స్, ఆప్షన్ 4 మాస్లో. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మాస్లో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం? ఆప్షన్ 1 పూరణ నియమం, ఆప్షన్ 2 అభ్యాస నియమం, ఆప్షన్ 3 ఫలిత నియమం, ఆప్షన్ 4 సందిగ్ధత నియమం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పూరణ నియమం. నెక్స్ట్ క్వశ్చన్, విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు? విజయ్ స్మృతి. ఆప్షన్ 1 నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 3 తక్షణ స్మృతి, ఆప్షన్ 4 బట్టి స్మృతి. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, కార్యసాధక నిబంధన సిద్ధాంతంను ఇలా కూడా అంటారు? ఆప్షన్ 1 పరికరాత్మక నిబంధన, ఆప్షన్ 2 సంధానవాదం, ఆప్షన్ 3 బంధ సిద్ధాంతం, ఆప్షన్ 4 ఎస్ రకం సిద్ధాంతం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పరికరాత్మక నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత? ఆప్షన్ 1 లైకట్, ఆప్షన్ 2 ఎరిక్సన్, ఆప్షన్ 3 బండూరా, ఆప్షన్ 4 ఫ్రాయిడ్. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, బండూరా. నెక్స్ట్ క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారం క్రింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ అనగా? ఆప్షన్ 1 వివేచన, ఆప్షన్ 2 ప్రశ్నించటం, ఆప్షన్ 3 పోల్చుట, ఆప్షన్ 4 పరిశీలన. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వివేచన. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన బదలాయింపుకు సంబంధించిన సామాన్యీకరణ సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు? ఆప్షన్ 1 డబ్ల్యూసి బాగ్లే, ఆప్షన్ 2 థార్ండైక్, ఆప్షన్ 3 వర్దిమర్, ఆప్షన్ 4 చార్లెస్ జెడ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, చార్లెస్ జెడ్. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన వక్రంలో చివరి దశ? ఆప్షన్ 1 చాంచల్యము, ఆప్షన్ 2 పీఠభూమి, ఆప్షన్ 3 శారీరక హద్దు, ఆప్షన్ 4 ప్రారంభ స్ఫూర్తి. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 శారీరక హద్దు. నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మకత దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ? ఆప్షన్ 1 సన్నాహక దశ, ఆప్షన్ 2 నిరూపణ దశ, ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ, ఆప్షన్ 4 గుప్త దశ. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అంతర్దృష్టి దశ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు? ఆప్షన్ 1 గార్డెనర్, ఆప్షన్ 2 థార్ండైక్, ఆప్షన్ 3 గిల్ఫర్డ్, ఆప్షన్ 4 స్పియర్మన్. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గిల్ఫర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, డిస్గ్రాఫియా అనేది ఆప్షన్ 1 గణితపరమైన వైకల్యం, ఆప్షన్ 2 భాషణపరమైన వైకల్యం, ఆప్షన్ 3 పఠనపరమైన వైకల్యం, ఆప్షన్ 4 రాతపరమైన వైకల్యం. డిస్గ్రాఫియా అనేది మీ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రాతపరమైన వైకల్యం. నెక్స్ట్ క్వశ్చన్, అనిర్దేశిక మంత్రణము గురించి సరైన వాక్యం. ఆప్షన్ 1 దీనిలో మంత్రణకుడు ప్రధాన పాత్ర వహిస్తాడు. ఆప్షన్ 2 సమస్యకు సరైన పరిష్కారం మంత్రణకుడే చెప్తాడు. ఆప్షన్ 3 దీనిని ఎఫ్సి థార్న్ ప్రవేశపెట్టెను. ఆప్షన్ 4 దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అంటారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్షన్ 1 జోక్యరహిత నాయకత్వం, ఆప్షన్ 2 సహభాగి నాయకత్వం, ఆప్షన్ 3 ప్రజాస్వామ్య నాయకత్వం, ఆప్షన్ 4 నిర్దేశిత నాయకత్వం. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జోక్యరహిత నాయకత్వం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఇన్పుట్ డివైస్. ఆప్షన్ 1 సెన్సార్, ఆప్షన్ 2 మ్యాగ్నెటిక్ డిస్క్, ఆప్షన్ 3 స్పీకర్, ఆప్షన్ 4 మానిటర్. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సెన్సార్, ఇది ఒక ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ క్వశ్చన్, LAN విస్తరణ రూపం LAN. ఆప్షన్ 1 లాంగ్వేజ్ ఎనేబుల్డ్ నెట్వర్క్, ఆప్షన్ 2 లోకల్ అండ్ నేషనల్ నెట్వర్క్, ఆప్షన్ 3 లాంగ్ యాక్సెస్ నెట్వర్క్, ఆప్షన్ 4 లోకల్ ఏరియా నెట్వర్క్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 లోకల్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ క్వశ్చన్, RTE 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్లు. ఆప్షన్ 1 25%, ఆప్షన్ 2 30%, ఆప్షన్ 3 40%, ఆప్షన్ 4 50%. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 25%. నెక్స్ట్ క్వశ్చన్, NCF 2005 ప్రకారం 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తరువాత తరగతి నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు. ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 7. రైట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్, NEP 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం. ఆప్షన్ 1 2025, ఆప్షన్ 2 2030, ఆప్షన్ 3 2035, ఆప్షన్ 4 2028. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 2025. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అండి, దీక్ష ప్రారంభించబడిన సంవత్సరం. ఆప్షన్ 1 2016, ఆప్షన్ 2 2017, ఆప్షన్ 3 2018, ఆప్షన్ 4 2020. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2017. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి.